ఇప్పుడు మీలో పరిశుద్ధాత్మ ఉందా లేదని చెప్పడానికి ఒక మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే, మీరు నింపబడితే గనక దేవుని బిడ్డలుగానే లోకంలో బ్రతుకుతారు. ఎక్కడికి వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా, ఏ దేశం వెళ్ళినా, ఏ పేట వెళ్ళినా, ఏ రాష్ట్రం వెళ్ళినా, ఏ జిల్లా వెళ్ళినా, ఓటేయడానికి వెళ్ళినా, ఉద్యోగం చేయడానికి వెళ్ళినా, ఎలక్షన్లోకి వెళ్ళినా, ఆఫీసర్ దగ్గరికి వెళ్ళినా, మీ క్యారెక్టర్ అంతా ఎలాగుంటుందంటే పరిశుద్ధంగానే ఉంటుంది. ఎందుకంటే పరిశుద్ధాత్మ చేత మీరు నింపబడ్డారు కాబట్టి. ఆమె కొంచెం గట్టిగా ఆమె. పరిశుద్ధాత్మ చేత మీరు నింపబడకపోతే మీలో ఏ మార్పు ఉండదు. యాక్టింగ్ ఇక్కడ ఒకలాగా, బయట ఒకలాగా, ఇంకో చోట ఇంకొకలాగా, పెళ్లిలో ఇంకొకలాగా, ఊర్లో ఇంకొకలాగా, దేశం దాటితే మరొకలాగా. ఇలా ఉంటే నీలో పనిచేసేది ఆత్మదేవుని కార్యము కానే కాదు. పరిశుద్ధ ఆత్మదేవుడు మనలోకి వస్తే మనము నింపబడిపోతాము. ఆమేన్.